ఓయ్ హాయ్! శ్రీరామనవమి రోజు కాకినాడ నుంచి హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యాము. సో, ఆ డే జర్నీ వ్లాగ్ ఇది. పిల్లలతో ఫస్ట్ టైం డే టైమ్ జర్నీ చేస్తున్నామనమాట. ట్రైన్ జర్నీ అది కూడా. ఒక్కసారి ఫ్లైట్‌కి తీసుకెళ్ళాం అంతే. బట్ డే టైమ్‌లో ఎప్పుడు జర్నీ చేయము మేము. పిల్లలు విసుగ్గా ఫీల్ అవుతారు కదా! బోర్‌గా ఉంటుందని చెప్పి. యాక్చువల్ టైం సామర్లకోటకి 7:15 అంట. మా హస్బెండ్ నాకు 7:00 కల్లా అక్కడ ఉండాలని చెప్పారు. అంటే నేను లేట్ చేస్తానని చెప్పి అలా చెప్పారు. బట్ ట్రైన్ ఏమో 7:30కి వచ్చింది. ఆఫ్టర్నూన్ లేట్ అయిపోద్ది అనుకున్నాము. అస్సలేం లేట్ చేయలేదు. కవర్ చేస్తాడు మొత్తం డిస్టెన్స్. అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు మాకు జర్నీ. ఇంతసేపు ఇంకా ఎంతసేపురా బాబు అని అనిపించలేదు. నేను మా హస్బెండ్ పిల్లలు పుట్టక ముందు 2 టైమ్స్ డే జర్నీ చేసాం. కాకినాడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కదా! సో, హైదరాబాద్ వరకు వెళ్తాయి. ఆ ట్రైన్స్‌కి వెళ్ళాం కానీ మాకు బోర్ కొట్టింది చెప్పాలంటే. 4:00 ట్రైన్ అయితే ఏమనిపించలేదు కానీ ఒకసారి 6:00 ట్రైన్ ఎక్కితే నైట్ 9 అయింది ఇంటికెళ్ళేసరికి. చాలా బోర్ కొట్టింది ఆ రోజు మాత్రం. విసుగొచ్చేసింది ప్రయాణం అంటే. ఎప్పుడు చేయలేదు ఆ తర్వాత. అండ్ పిల్లలతో అయితే ఇదే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ. ఫుడ్ ఆర్డర్తో కలిపి టికెట్ తీసుకున్నాము. సో, మార్నింగ్ టిఫిన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ నాలాంటి కొత్త వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్లో ఏముందో చూద్దాము. హ్యాండ్ శానిటైజర్, వెట్ వైప్, కర్డ్, సాల్ట్, మసాలా చాయ్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ టీ లాగా వాటర్లో వేసుకొని హాట్ వాటర్ ఇస్తున్నారు మార్నింగ్. సో, హాట్ వాటర్లో ఇది వేసేసుకొని తాగడమే అనమాట. చాకోపై ఇచ్చారు. టిఫిన్ దానికి సాంబారు, చట్నీ. టిఫిన్ ఏంటంటే అదే ఇడ్లీ, 2 ఇడ్లీ, ఒక వడ. సో, సాంబారు, చట్నీ పర్లేదు బాగానే ఉన్నాయి. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. రైల్వే స్టేషన్స్లో ఇడ్లీస్ అస్సలు బాగోవు. నాకు నచ్చదు అస్సలు. అంటే అసలు రవ్వ రవ్వలా ఉంటుంది మొత్తం. కొంచెం బెటర్గా ఉంది కానీ ఒక ఇడ్లీని మించి అయితే నేను తినలేకపోయాను. మేము సామర్లకోటలో పూరి తీసుకున్నాం 3 ప్యాకెట్స్. సో, 3 ప్లేట్ల పూరి మేము ముగ్గురం తిన్నాము. కాబట్టి మాకు టిఫిన్ ఉండిపోయింది. 2 ప్యాకెట్స్ మిగిలిపోయాయి అన్నమాట. పిల్లలు తినలేకపోయారు. మిగతా వాటిలో కూడా మా హస్బెండ్ వడ తిన్నారు. ఇడ్లీ మాత్రం తినలేకపోయాము. ఇంటికి తీసుకెళ్ళాము. సో, ఇంట్లో అమ్మ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తుంది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. నుంచి గోదావరి చూడడం ఎప్పుడూ ఒక ఎమోషన్లా ఉంటుంది. బట్ ఓపెన్ కిటికీలోంచి చూసినట్టు ఈ అద్దాల వాటిలోంచి కనపడవు. అంటే నాకు అలా అనిపిస్తుంది. అంత ఎమోషనల్గా అనిపించదు అనమాట. అండ్ సమ్మర్ కదా కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినట్టుంది. ఇసుక తిన్నెలు ఎక్కువ కనబడ్డాయి. ఆఫ్టర్నూన్ 12-12:15 ఆ టైం కల్లా లంచ్ ఇచ్చారు. లంచ్లో ఏమున్నాయంటే 2 చపాతీలు, రోటీలు లాంటివి గట్టిగా ఉన్నాయి. అవి 2 ఇచ్చారు. కొంచెం రైస్, జీరా రైస్ లాగా అంటే ఫ్లేవర్డ్ రైస్లా చేశారు. సో, జీరా రైస్ అనుకోవచ్చు అది. స్వీట్ ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, ఒక కర్రీ, పప్పు, ఒక ఫ్రై అన్నమాట. సో, పర్లేదు బాగానే ఉన్నాయి. కొంచెం కారంగానే అనిపించినాయి పిల్లలకి. అది ఫినిష్ చేసాము. హెవీగా తినే వాళ్ళకైతే ఆ ప్లేట్ సరిపోదు అనుకోండి. బట్ లైట్గా తినే వాళ్ళకి సరిపోతుంది కరెక్ట్గా. స్వర్ణగిరి ఇది. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కువ చూస్తూ ఉన్నా. సో, రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, గుడిని స్టార్ట్ చేశారు కదా, అది కనిపించింది. మనకు విజయవాడ నుంచి ట్రైన్ వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మనం చూస్ చేసుకునే సీటింగ్ని బట్టి. సో, తెలుసు కదా, అంటే ఇంజన్ మారుస్తారు అంటే లైన్ ట్రాక్ మారుతుంది కాబట్టి వెనక్కి వచ్చినట్టు ఉంటుంది. ఈ సీటింగ్ వల్ల మనకి ఇది ఎక్కువ తెలుస్తుంది. బర్త్స్ ఉంటే అది తెలియదు కానీ ఈ సీటింగ్ వల్ల తెలుస్తుంది. సో, సికింద్రాబాద్లో దిగేసాము. కరెక్ట్ టైంకి సికింద్రాబాద్ రీచ్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళు ఉండేది కేపీహెచ్బీలో. సో, సికింద్రాబాద్ నుంచి కేపీహెచ్బీకి మాకు ఒక 30 మినిట్స్లో వచ్చేసాం. మధ్యాహ్నమే కదా, సో ఎక్కువ ట్రాఫిక్ అంతా లేదు. మా డాడీ కింద వెయిట్ చేస్తున్నారు. మా అమ్మాయి వెళ్ళి అల్లుకుపోయింది అప్పుడే తాత అనుకుంటూ. వెనకాల మా వాడు వచ్చాడు. అండ్ మా డాడీ వెళ్ళి లగేజ్ తీయడానికి హెల్ప్ చేశారన్నమాట. అమ్మ ఎప్పుడు రెడీగా ఉంటుంది హారతి పళ్ళెంతో. ఏదో అప్పటి నుంచి వచ్చినట్టు సంవత్సరానికి 3 సార్లు వస్తాం మేము. 3 సార్లు ఇలాగే చేస్తుంది. దిష్టి తీస్తుంది కంపల్సరీ అన్నమాట. ఇదన్నమాట ఆ రోజు జరిగింది. బ్యాక్గ్రౌండ్లో కొంచెం అక్కడక్కడ వాయిసెస్ మీకు డిస్టర్బింగ్గా ఉండొచ్చు. బట్ ఇది నా మెమరీస్ కోసం నేను రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్న ఛానల్ కాబట్టి దీని ద్వారా మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు. ఎడ్యుకేషన్ కూడా ఏమి ఉండదు, మీరు నేర్చుకునేది ఏమి ఉండదు ఇక్కడ. జస్ట్ నా మెమరీస్ని షేర్ చేసుకోవడానికి ఛానల్ ఉంది. సో, అందుకని మళ్ళీ కలుద్దాం. సరదాగా బాయ్ బాయ్.